హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన జారా జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఎవ్రీడే లాగానే అండ్ న్యూ కలెక్షన్స్ ఏనండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా అండ్ మిస్ అవ్వకుండా చూడండి. కలెక్షన్ అనేది అంత బాగున్నాయి అనమాట. అన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్కేనండి. అండ్ హోల్సేల్ ప్రైజెస్కే జ్యువెలరీ కలెక్షన్ అనేది తీసుకొచ్చాను అనమాట. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి. అండ్ చాలా బ్యూటిఫుల్ నెక్ సెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ స్టడ్స్ అనమాట. చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ మీరు చూస్తుంది వచ్చేసి ఇవి స్వర్క్సీ పర్ల్స్ హారం అండి. మనకు 4mm స్వర్క్సీ పర్ల్స్ అనేది వస్తాయి. 14 క్యారెట్ గోల్డ్ రిప్లికా పెండెంట్ వస్తుంది. అండ్ విత్ మోజనైజ్ స్టోన్స్తో వస్తుంది. లెంత్ అనేది 26 నుంచి 28 ఇంచెస్ ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ అనేది వస్తాయి అనమాట. అండ్ ఇది జీజే పాలిష్లో మనకు బ్యూటిఫుల్ 3 స్టెప్స్ హారం అనమాట. మనకి ఈ టైప్లో ఇంకా కలెక్షన్ అనేది ఉందన్నమాట. ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు పర్సనల్గానే సెండ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మోజనెట్ నెక్లెస్ అండి. అండ్ ఇందులో మీకు కింద వచ్చేసి రైస్ పర్ల్స్ వస్తాయి అనమాట. అండ్ కలర్స్ కూడా మీకు చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసి మీకు స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి అనమాట. ఇది కూడా మీకు లుక్ వచ్చేసి గోల్డ్ లుకింగ్ అయితే వస్తుంది. రిప్లికా అనమాట. ఇది కూడా మీకు అండ్ కలర్స్ ఏంటంటే 1 or 2 కలర్స్ కాకుండా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్ కలర్స్తో తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మెహందీ పాలిష్లో ఇయర్ రింగ్స్ అండి. 695 రూపీస్ అనమాట. అండ్ మనం పెట్టుకుంటే ఎంత లెంత్ వస్తుంది అనేది ఇలా ఉంటుంది. బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ ఏనండి. సో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండ్ న్యూ డిజైన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా న్యూ డిజైన్ అండి. 490 రూపీస్కే మీకు కెంపుల్తో అండ్ వైట్ స్టోన్స్తో వస్తుందన్నమాట. ఇది కూడా మీకు మెహందీ పాలిష్ వస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు సీజెడ్ హారం అనమాట. 1990 రూపీస్ అనమాట. లెంత్ అనేది 18 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ కింద వచ్చేసి మీకు లక్ష్మీదేవి అమ్మవారి ఐడియల్ వస్తుంది. అది మీకు బ్యాక్ వచ్చేసి గాడ్ ఐడియల్స్తో వస్తుంది అనమాట. మీరు కావాలంటే తిప్పి ఇలా పెట్టుకోవచ్చు. ఇయర్ రింగ్స్ కూడా మీకు చాలా బాగుంటాయి అన్నమాట. మంచి బ్యూటిఫుల్ డిజైన్తో ఇయర్ రింగ్స్ అనేది వస్తుంది. ఒకవైపు వచ్చేసి మీకు గణేష్ ఐడిల్ వస్తుంది. ఒకవైపు వచ్చేసి మీకు లక్ష్మీదేవి అమ్మవారి ఐడిల్తో వస్తుంది అనమాట. గాడ్ మోటివ్ అయితే ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్కి అండ్ సేమ్ మనకు హారానికి కూడా ఇక్కడ కింద పెండెంట్ దగ్గర ఇలా తిప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మీకు హారం అనమాట. 2100 రూపీస్ పడుతుంది. మంచి ఎమరాల్డ్ స్టోన్స్తో వస్తుంది అనమాట. ఎమరాల్డ్ అండ్ కెంపులో కాంబినేషన్లో వస్తుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా సింపుల్గా ఇచ్చాను. దీనికి కాసులు వస్తాయి, మనకు చిట్టి కాసులు అనేది ఇచ్చారనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి. మీకు ఇది మ్యాంగో అండ్ కాసులతో వస్తుందన్నమాట. అండ్ కొన్ని 18 ఇంచెస్లో బ్లాక్ బీడ్స్ చైన్ అండ్ చైన్స్ అండి. సో 490 రూపీస్, ఓన్లీ 490 రూపీస్. ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది. అండ్ షిప్పింగ్ గురించి చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. ఇక్కడ పెట్టిన ప్రైజే ఉంటుందా, లేకపోతే ప్లస్ షిప్ ఉంటుందా, అండ్ లేదంటే షిప్పింగ్ ఛార్జెస్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయా, బాక్స్ ఛార్జెస్ వేస్తారా, ఇలాంటి డౌట్స్ కూడా చాలామందికి వస్తున్నాయి అనమాట. ఎస్ అండి, కొన్నిటికి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఇంకా మీకు బాక్స్ కావాలంటే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్, ప్యాకింగ్ ఛార్జెస్ ఇవేమీ ఉండవు. కొన్ని ఐటమ్స్ మాత్రం లొకేషన్ బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడతాయి. సో అది 50 అన్న 60 నుంచి మీకు 100 వరకు లొకేషన్ బట్టి 60, 80, 100 అలా పడతాయి అన్నమాట. కొన్ని అసలు ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటాయి అన్నమాట. మీరు ఇలా ఎందుకు పెట్టారు, ఇంక్లూడింగ్ షిప్పింగ్ పెట్టవచ్చు కదా అని ఇలా కూడా చాలామంది క్వశ్చన్ మళ్ళీ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. సో అందువల్ల చేయకముందు నేనే చెప్తాను. అండ్ ఇంక్లూడింగ్ షిప్పింగ్ ఛార్జెస్ పెడితే ఏమవుతుందంటే బల్క్ ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారండి. సో ఐటమ్స్ వాళ్ళు అవైలబుల్ అని చెప్పినప్పుడు అన్నిటికీ పేమెంట్ చేస్తారనమాట. అప్పుడు వాళ్ళకు మీరు 100 ఆర్డర్స్ ఇవ్వండి, ఒకటే షిప్పింగ్ పడుతుంది.
సో ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీకు అన్నిటికీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఒక ఐటమ్కి షిప్పింగ్ 100 పడుతుందో, సో మీరు 10 సెట్స్ తీసుకున్నా కూడా మీకు 100 రూపీసే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పడతాయి అన్నమాట. సో అందుకని ఇక్కడ షిప్పింగ్ అనేది యాడ్ చేయట్లేదు. అండ్ కొన్ని ఫ్రీ షిప్పింగ్ ఉంటాయి. సో కొన్ని ఫ్రీ షిప్పింగ్ ఉన్నది మీరు షిప్పింగ్ ఛార్జెస్ అని పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఏదైనా పే చేయాలి అంటే కొన్ని ఫ్రీ షిప్పింగ్ ఉంటే, కొన్ని జస్ట్ షిప్పింగ్ ఉంటుంది. బాక్స్ ఛార్జెస్ అని, ప్యాకింగ్ ఛార్జెస్ అని ఇలా ఏమీ ఉండవన్నమాట. సో కొంతమంది అడుగుతున్నారు, అందుకు వాళ్ళ కోసం చెప్తానమాట. సో బాక్స్ పంపించకుండా ప్యాకెట్లో పంపిస్తారా, మాకు బాక్స్ కూడా కావాలి, బాక్స్ ఛార్జెస్ ఎంతో చెప్పండి అని ఇలా అడుగుతున్నారనమాట. సో అలా ఏమీ ఉండదండి. బాక్స్ ఛార్జెస్తో కలిపి మీకు బాక్స్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి మీకు 100 రూపీస్లో వస్తుంది. అండ్ ఓన్లీ 100 రూపీసే ఉంటాయి. అది మీరు 100 ఇంకొక కొంతమంది ఇలా కూడా అడుగుతున్నారు, 100 రూపీసే షిప్పింగ్ తీసుకుంటున్నారు, మీరు టీటీడీసీ చెయ్యరా, ఇండియా పోస్ట్ చేస్తారా, 60 తీసుకోనివ్వండి, 80 తీసుకోనివ్వండి, 100 తీసుకోండి, లొకేషన్ బట్టి ఉంటుంది. కానీ అండ్ మీకు అంటే డిటీడీసీ చెయ్యము అని మేమేం చెప్పట్లేదు. డిటీడీసీ కొరియర్ అయినా సరే 100 రూపీసే. అంటే డిటీడీసీ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కదా అంటే అది పర్సనల్గా ఎవరైనా 1 ఐటెం అలా పెట్టేదైతే తీసుకుంటారేమో, కానీ బట్ రెగ్యులర్గా చేసే వాళ్ళకు డిటీడీసీ వాళ్ళైనా సరే 100 రూపీసే ఛార్జ్ చేస్తారండి. సో 100 రూపీసే అనమాట. సో ఇలా కొంతమందికి ఇలాంటి డౌట్ వచ్చాయి. సో ఇలా అడిగారనమాట. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేయాలంటే 100 రూపీస్ మాత్రమే. కొన్నిసార్లు లొకేషన్ బట్టి కూడా తగ్గుతుంది. 100 రూపీస్ కంటే కూడా షిప్పింగ్ అనేది తగ్గుతుంది అనమాట. ఇంకా ఇంటర్నేషనల్ డెలివరీస్ అంటే దానికి షిప్పింగ్ అనేది వేరే ఉంటుందండి. అది వేరే ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ డెలివరీస్ కూడా మనమైతే చేస్తామన్నమాట. సో మీ ఫ్రెండ్స్లో అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఎన్ఆర్ఎస్ కనుక ఉన్నా కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంటర్నేషనల్ డెలివరీస్ కూడా చేస్తాము. ఓన్లీ ఇండియా వరకే కాదు, ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ డెలివరీ కూడా చేస్తామన్నమాట. అండ్ ఇప్పటికీ ఒక 3-4 టైమ్స్ అయితే చేసాము కూడా ఆల్రెడీ. అండ్ సక్సెస్ఫుల్గా వాళ్ళకు ఎటువంటి డ్యామేజ్ లేకుండా కూడా వెళ్ళిందనమాట ఐటము. సో ఇంటర్నేషనల్ డెలివరీస్ కూడా చేస్తామన్నమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ అంతా కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్కే వస్తాయి. అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి. సో మన దగ్గర కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. అండ్ ఎవ్రీడే న్యూ కలెక్షనే, పెట్టిన కలెక్షన్ ఏమీ పెట్టిందే ఉండదన్నమాట మన వీడియోలో. అండ్ చూపించిన ఐటమే ఒక గంట అలా చూపించడాలు ఏముండవన్నమాట. చాలా కలెక్షన్ అయితే పెడతామన్నమాట ఒకటే వీడియోలో. ఒక వీడియో అనేది 20 మినిట్స్, 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్, 25 మినిట్స్ అలా ఉంటుంది. అంత తక్కువ టైంలోనే మీకు ఒక 200కు పైగా డిజైన్స్ అనేది ఒకటే వీడియోలో చూపిస్తామన్నమాట. సో అన్నీ కూడా మళ్ళీ న్యూ డిజైన్సే. మా కలెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో మీకు కావాల్సిన డిజైన్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ మీరు హ్యాపీగా వెళ్ళి ఆ షాప్స్ ఈ షాప్స్ సెర్చ్ చేసినా కూడా ఇంత మంచి కలెక్షన్ అనేది మీకు దొరకదు. ఓన్లీ ఒక 10 or 20 మినిట్స్ వీడియో చూసారంటే మీకు ఇంత మంచి కలెక్షన్ మీరు షాప్కి వెళ్ళినా కూడా ఇంత వెరైటీస్ అనేది ఇంత న్యూ కలెక్షన్ అనేది మీరు చూడలేరు. ఒక వీడియోలో అనేది మేము ఇంత కలెక్షన్ అనేది షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ మన ఛానల్లో గివ్ అవేస్ కూడా మనం రీసెంట్గానే పెట్టామన్నమాట. సో లైక్ చేసి కామెంట్ నెంబర్ని లైక్ నెంబర్ని కామెంట్ చేసిన వాళ్ళకు గివ్ అవే గిఫ్ట్ అనేది కూడా పెడతామని అనౌన్స్ చేశాము. సో ప్రతి వీడియోకి గివ్ అవే అనేది ఉంటుంది. సో కంపల్సరీ అందరూ పార్టిసిపేట్ చేయండి. అండ్ ఈ వీడియోకి కూడా మనం గివ్ అవే అనేది పెడుతున్నాము. లైక్స్ అనేది వచ్చేసి 50 లైక్స్ అనమాట. లాస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా మనం ఒక గివ్ అవే పెట్టాము. మన టార్గెట్ కూడా 50 ఇచ్చాము, బట్ రీచ్ కాలేదు. రీచ్ కాకపోయినా గివ్ అవే అనేది
అది నేను అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ కొంచెం బిజీగా ఉండి కుదరట్లేదు. అండ్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు మీరు ఏ టైంలో పెట్టమంటారు అనేది కూడా కామెంట్ చేయొచ్చు. రీచ్ అవ్వలేదు. 39 అలా 41 ఏదో సమ్ వచ్చాయనుకుంటాను. సో అన్ని లైక్స్లో కూడా అందరు కూడా కామెంట్స్ అనేది నెంబర్ని మెన్షన్ చేయలేదు. సో చాలా తక్కువ మందే 10 ఆర్ 15 మెంబర్సే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కామెంట్ బాక్స్లో. అండ్ స్క్రీన్ షాట్స్ అనేది సెండ్ చేశారనమాట. సో ఎవరైనా మేము మర్చిపోయాము కామెంట్ చేయడం, మేము కూడా గివ్అవేలో పార్టిసిపేట్ చేసాము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ నేమ్స్ అనేది మెన్షన్ పెట్టచ్చు కామెంట్ నెంబర్ని. సో గివ్అవే అనేది ఉంటుందండి మన ఛానల్లో కూడా. సో ఈ కలెక్షన్ అంతా కూడా న్యూ కలెక్షన్ అండి. మన వీడియోలో మీరు వెళ్ళి పాత వీడియోస్లో కూడా చూడొచ్చు. అండ్ పెట్టిందే రిపీటెడ్గా పెట్టి మీకు కూడా బోర్ కొట్టించేటట్టు అయితే కలెక్షన్ ఉండేదన్నమాట. సో కొన్ని కలెక్షన్స్ ఉంటాయి పెట్టినట్టు చూడడానికి మాకు కూడా బోర్ కొడుతుందన్నమాట. సో అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. అసలు మన దగ్గర తొందరగా స్టాక్ అయితే అయిపోతాయి అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్లీజ్ అండి, నేను ఇది చాలా కేర్ఫుల్గా వినండి అండ్ రిక్వెస్ట్ చేసి ప్లీజ్ నేను చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఎప్పుడు అవైలబిలిటీ చెక్ చేశారో అప్పుడే పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు బిజీగా ఉండి పేమెంట్ చేయలేకపోయే పక్షంలో ఏదైనా ఉంటే మళ్ళీ మీరు ఎప్పుడైతే ఫ్రీ అయ్యి పేమెంట్ చేస్తారో అప్పుడు మళ్ళీ ఒకసారి అవైలబిలిటీ చెక్ చేసుకోండి. చెక్ చేయకుండా నాకు ఇన్ఫామ్ చేయకుండా పేమెంట్స్ అనేది చేయొద్దు. అలా మీరు పేమెంట్ చేశారంటే నేనైతే రిఫండ్ చేయను. కొన్ని ఐటమ్స్ స్పీడ్గా సోల్డ్ అయిపోతూ ఉంటాయి. అలా సోల్డ్ అయిపోయిన దానికి మళ్ళీ మీరు నాకు చెప్పకుండా పేమెంట్స్ కనుక చేస్తే మీరు నెంబర్ పెట్టారు కదా మార్నింగ్ అంటే నెంబర్ అప్పుడు అవైలబుల్ ఉన్నప్పుడు నేను నెంబర్ పెడతాను. మళ్ళీ మీరు నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయాలి. సో ఇన్ఫామ్ చేసిన తర్వాత అప్పుడు కూడా 100% అవైలబుల్ ఉన్నది అంటేనే మీరు పేమెంట్ అనేది చేయాలి. సో మీరు లేట్ పేమెంట్స్ అనేది చేసి మార్నింగ్ ఉందన్నారు ఇప్పుడు లేదంటారు అంత తొందరగా అయిపోతాయా అని మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ అయితే వేయొద్దు. సో చాలామంది ఉంటారు సో ఆర్డర్ చేసుకున్న వాళ్ళు. అండ్ మేము అడిగాం కదా వాళ్ళకి ఎందుకు మీరు బుక్ చేశారు అంటే ఎవరు స్పీడ్గా పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఆర్డర్ అనేది బుక్ అయిపోతుంది. స్పీడ్గా పేమెంట్ అనేది చేస్తారు అండ్ స్పీడ్గా అడ్రస్ కూడా. అండ్ అడ్రస్ పెట్టి పేమెంట్ చేయకపోయినా పేమెంట్ చేసి అడ్రస్ పెట్టకపోయినా ఆర్డర్ అనేది అది హోల్డ్లోనే ఉంటుందండి. ఆర్డర్ అనేది కన్ఫర్మ్ కాదు. ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. సో ఇలాంటి క్వశ్చన్స్కి నేను ఇస్తున్న రిప్లై అనమాట. సో ప్లీజ్ అండి, ఇలా చాలామంది చేస్తున్నారు. పేమెంట్ చేస్తారు, అడ్రస్ పెట్టరు, అడ్రస్ పెడతారు, పేమెంట్ అనేది చేయరు. మార్నింగ్ మేము అడ్రస్ పెట్టాము, మేము కన్ఫర్మ్ అని చెప్పే కదా మీకు అడ్రస్ పెట్టింది, పేమెంట్స్ చేయడం వీలు కాలేదు, సమ్ ప్రాబ్లమ్స్తో ఇలా అయ్యింది, సర్వర్ అంటారు అదంటారు. సో ఇలా జరిగింది అని అంటే సో అప్పుడే మీరు అప్పటికైనా ఒకసారి ఇప్పుడు అవైలబులే కదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి అంటున్నాను నేను. సో కొన్ని ఐటమ్స్ అలాగే అయిపోతాయండి. సో పర్టికులర్గా ఎవరు పేమెంట్ చేశారో ఎవరు అడ్రస్ పెట్టారు అనేది వాళ్ళకే బుక్ అయిపోతుంది. అంతేకాని మేము అడిగాము మా కోసం హోల్డ్లో పెట్టండి అని కూడా చాలామంది అంటారు. సో ఉంచండి, హోల్డ్లో పెట్టండి అనే ఆప్షనే లేదండి. హోల్డ్లో పెట్టడాలు ఉంచడాలు ఇలాంటివి ఉండవన్నమాట. సో ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి. సో తప్పుగా మాత్రం ఎవరు అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఇలాంటివి చాలా మంది ఇలా క్వశ్చన్ చేస్తున్నారనమాట, అందుకని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. 100% ట్రస్ట్ అయ్యి నమ్మకం ఉండి మీరు కాంటాక్ట్ అవ్వండి. అంతేకాని క్యాష్ ఆన్ డెలివరీ లేదు, అవైలబుల్ లేదు. అండ్ సిఓడి ఆప్షన్ కార్డు కూడా అవైలబుల్ లేదు. సో ప్లీజ్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు. మీరు పేమెంట్ డీటెయిల్స్ ఏంటి అని అంటున్నారు. సో పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి జీపే, ఫోన్పే, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఈ 3 మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దీనికి మీరు ఓకే అయితేనే కాంటాక్ట్ అవ్వండి. 100% ఓకే అయితేనే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకా ఎక్స్చేంజ్, రిఫండ్స్, రిటర్న్స్ ఇవి కూడా కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి.
ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా లేదండి. ఓన్లీ మీకు డ్యామేజ్ ప్రోడక్ట్ ఉంటే, మీకు వచ్చిన ఐటమ్ డ్యామేజ్ కనుక ఉండి, లేదంటే మీరు ఆర్డర్ పెట్టుకున్నది కాకుండా వేరే వస్తే కంపల్సరీ 360 డిగ్రీస్ నుంచి మనం ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలి. నేను ప్రతి వీడియోలో ఓపెనింగ్ వీడియో అనేది కూడా రివ్యూ లాగా కూడా పెడుతున్నాను. సో కొన్నిసార్లు మిస్ అవుతున్నాను, కొన్నిసార్లు పెడుతూనే ఉన్నాను. సో ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ. అలా ఓపెనింగ్ వీడియో కనుక ఉంటే మీకు డ్యామేజ్ ప్రోడక్ట్ రానివ్వండి, లేదంటే మీకు ఐటమ్ మీరు బుక్ చేసుకుంది కాకుండా వేరేది వచ్చినా కూడా సో మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. ఎక్స్చేంజ్ కూడా ఎలా అంటే, మీరు ఏదో ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారో అదే ఐటమ్ మీకు మళ్ళీ పంపించడం అయితే జరుగుతుంది. ఆ ఐటమ్ మా ఫేస్కి సూట్ కాలేదు, మాకు అది వద్దు, మాకు రిఫండ్ అనేది ఎవరు అడగట్లేదు 90%. బట్ కొంతమంది మాత్రం మాకు అది వద్దు, వేరే ఐటమ్ తీసుకుంటాము, మాకు రిఫండ్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని కూడా ఇలా అంటున్నారు. సో ఈ ఆప్షన్ కూడా లేదండి. ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకొని ఐటమ్ తీసుకుంటారో అదే ఐటమ్ మీకు డెలివరీ అవుతుందన్నమాట. సో అదే ఐటమ్ ఒకవేళ డ్యామేజ్ వస్తే సమ్ టైమ్ మీరు ఎక్స్చేంజ్కి పెట్టినప్పుడు మళ్ళీ అదే ఐటమ్ పంపిస్తారు, కానీ మీకు ఆ ఐటమ్ కాకుండా వేరే ఐటమ్ తీసుకోవడానికైతే లేదు. అండ్ బ్యాంగిల్స్కి వచ్చేసరికి, బ్యాంగిల్స్ కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అండ్ బ్యాంగిల్స్ కూడా మీరు సైజెస్ అనేది మీరు మెన్షన్ చేయాలి, అడ్రస్లో మెన్షన్ చేయాలి సైజెస్ అనేది. ఏ సైజ్ అయితే మీరు తీసుకుంటారో అదే సైజు మీరు చూసుకోవాలి. అండ్ బ్యాంగిల్స్ సైజెస్ ఇచ్చేటప్పుడు మీరు గోల్డ్ బ్యాంగిల్స్ సైజ్ అనేది చెక్ చేసుకోండి. నార్మల్గా మట్టి బ్యాంగిల్స్ వచ్చేసరికి ఒక నెంబర్ ఎక్కువ ఉంటుంది, ఉంటుందన్నమాట. మన గోల్డ్ బ్యాంగిల్స్కి వచ్చేసరికి ఒక నెంబర్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు 24 అనుకున్నవి మనకు 22నే వస్తాయండి మనకు నార్మల్గా ఈ బ్యాంగిల్స్లో. అండ్ గోల్డ్ బ్యాంగిల్స్ చూసి మీరు సైజు స్కేల్ పట్టి ఏ సైజ్ వస్తుంది అనేది, గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా గోల్డ్వి, లేదంటే మనం ఇలాగే ఇమిటేషన్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి, అవి కూడా మనకు స్కేల్ పట్టి సైజ్ అనేది చూసి పెట్టుకోండి. అది మెన్షన్ చేయండి. కరెక్ట్ నెంబర్ మీ బ్యాంగిల్ నెంబర్ అనేది కరెక్ట్గా పెట్టండి. సో బ్యాంగిల్ సైజెస్ విషయం కూడా ఇష్యూస్ వస్తున్నాయి. సో సైజెస్ అనేది వాళ్ళకు 26 అని తీసుకుంటున్నారు, బట్ సైజ్ అనేది టైట్ అవుతున్నాయని సో అలా చెప్తున్నారు. సో 26 తీసుకుంటే మీకు 24 వస్తుంది, 24 ఆర్ 25 అలా వస్తుందన్నమాట. సో కొన్ని బ్యాంగిల్స్ అలా ఉంటాయి. సో అందరూ బ్యాంగిల్స్ నెంబర్ సైజెస్ అనేది కూడా కరెక్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు చూసిన కలెక్షన్ వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్, సిల్వర్ రెప్లికా అండి. అండ్ ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్ చూసేటప్పుడు ఇప్పుడు మనం కొన్ని కలెక్షన్ అవే చూద్దాము. అండ్ ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్స్కి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఉంటారు కదా తెలియని వాళ్ళు. సో ఇవి ఎందుకు ఇంత ప్రైజెస్ ఉంటున్నాయి అని చాలామందికి డౌట్ రావచ్చు. వాళ్ళ కోసం అండి. ఇవి వచ్చేసి మనకు కొరల్స్ వస్తాయి. ఇంకొకటి కొరల్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. అండ్ జడా కుందన్స్ అనేవి కూడా మనకు కాస్ట్ ఎక్కువ. మనం గోల్డ్ చైన్కి వేయించుకోవాలంటే, ఏదైనా గోల్డ్ నెక్లెస్కి వేయించుకుంటేనే మనకు స్టోన్ వాల్యూ అనేది మనకు వేస్తారనమాట వాళ్ళు. అదొకటి. అండ్ ఇందులో వచ్చేసి మీకు నక్షి, యాంటిక్, సిల్వర్, గోల్డ్ మిక్స్ వస్తాయి అన్నమాట. సో దానివల్ల మనకు డిజైన్ బట్టి ఈ ప్రైస్ అనేది పడుతూ ఉంటుంది. కొన్ని సేమ్ ఫినిషింగ్ అండ్ సేమ్ ఫినిషింగ్లోనే కదా, సో సేమ్ మనకి ఎందుకు ఇంత కాస్ట్ పడుతుంది అంటే కొన్ని డిజైన్ బట్టి కూడా ప్రైస్ అనేది పడతాయి అన్నమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఏముంది ఇన్విటేషన్ జ్యువెలరీని కదా ఇంత ప్రైస్ ఉన్నాయి అని వాళ్ళు అనుకుంటారనమాట. సో వాళ్ళ కోసం అని చెప్తున్నానండి. సో తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళ ఆ క్వాలిటీ గురించి అర్థమైన వాళ్ళు అయితే ఏమీ క్వశ్చన్ అనుకోరు. సో వీడియో అనేది చాలామంది చూస్తారు. సో చాలామందికి బహుశా అర్థం కాక కూడా అడుగుతారనమాట. సో వాళ్ళ కోసం ఒకసారి స్టార్టింగ్లో నాకే అనిపించింది అనమాట.
అందుకని ఇప్పుడు బ్లాక్ సో నాలాగా అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందుకని చెప్తున్నాను. ఇంచెస్ ఉంటుంది. ఇవి డిజైన్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకే అనిపించింది ఇవి ఏంటని అడిగినప్పుడు మేకర్స్ అనేది ఇలా వస్తుంది, దీని క్వాలిటీ అనేది ఇలా, దీన్ని ఇలా మేక్ చేస్తాము, దానివల్ల మీకు బ్లాక్ బీట్ చైన్ పడుతుందని. హ్యాండ్మేడ్ అండ్ స్టోన్స్ అవి అయితే మీకు క్యారెట్ లెక్క పడతాయి ప్రైస్ ఉంటుంది అలా అని చెప్పారనమాట. మంచి రియల్ బీట్స్తో వస్తుందన్నమాట. ఇంకొకటి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డైమండ్ క్వాలిటీ ఎంక్వైరీస్ అన్నా చేయొచ్చు అండి. నెంబర్ అనేది వీడియో లాస్ట్లో అండ్ వీడియో స్టార్టింగ్లో కూడా మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు పర్సనల్గా అడగచ్చు. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయొచ్చు. ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. అండ్ వాళ్ళకి వాళ్ళు ఏదైనా క్వశ్చన్ వేశారు అంటే దానికి కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. ఫినిషింగ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఏమి చెప్పాలి ఇంకా ఈ వీడియోలో నేను ఈ విషయాలు చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చండి. అండ్ ప్లీజ్ ఎందుకు ఇలా చెప్పాను అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇలా వచ్చేసి మనకు 100% కన్ఫర్మ్ ఆర్డర్స్ అయితేనే అవైలబిలిటీ అడగండి. ఇదొకటి కూడా నాకు కొంచెం మైక్రో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. డైలీ వేర్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 100% ఏది కన్ఫర్మ్ ఆర్డర్గా మీరు తీసుకుంటానని వాటికి అవైలబిలిటీ చెక్ చేయండి. కొంతమంది జెన్యున్గా వాళ్ళకి పాపం తొందరగా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు కూడా తొందరగా రిప్లై అవైలబిలిటీ చెక్ చేసి రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నాను. మనకు సీజర్ బిట్స్ అనేవి వస్తాయి. అంటే వీళ్ళు చాలామంది ఇలానే అడుగుతారు. ఒక 100లో ఒక 50 మెంబర్స్ ఇలా అవైలబిలిటీ అడిగి వదిలేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది వెంటనే ఆర్డర్స్ అనేది కన్ఫర్మ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా లేట్ రిప్లై అనమాట. వాళ్ళు ఇంకా ఏంటంటే మేము పేమెంట్ చేస్తున్నాము, మీరు ఇంకా ఏ విషయం చెప్పరు ఏంటి అని వాళ్ళు పదే కాల్స్ చేసి ఇచ్చేసే వరకు కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాము. అలా ఇంకా వీళ్ళు కన్ఫామ్గా ఇచ్చే వాళ్ళే అన్నట్టుగా అవుతుందన్నమాట. సో ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను ఈ వీక్లో ఇలాంటివి ఎక్కువగా ఫేస్ చేశాను, అందుకే చెప్తున్నాను అన్నమాట. సో వీడియోలో పెట్టిన కలెక్షన్ అంతా కూడా న్యూ డిజైన్సేనండి. సో రీస్టాక్ అయిన ఐటమ్స్ అంటూ ఏమీ లేవు.